పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ను కేంద్ర మంత్రి అమిత్ షా అవమానపరచడం అమానుషమని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు అన్నారు. అవమానపరిచిన అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ను కేంద్ర మంత్రి అమిత్ షా అవమానపరచడాన్ని నిరసిస్తూ గురువారం బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించడం అంటే దేశ ప్రజలను అవమానించినట్లేనని అన్నారు. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ను కేంద్ర మంత్రి అమిత్ షా అవమానపరచడం అమానుషమని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచిన కేంద్ర మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొడ్డు కిరణ్, పత్తుల కాంశీరాం, జిల్లా నాయకులు భీం ప్రసాద్, ఇందనూరు యాదగిరి నియోజకవర్గ నాయకులు శోభా, సుభాష్, దినేష్, నవీన్, పరమేష్, రాములు, కళ్యాణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ నల్లగొండ జిల్లా కమిటీ పక్షాన మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి దీనికి ప్రధాన కారణం నిన్న పార్లమెంటు సాక్షిగా అమిత్ షా గారు ఒక గౌరవప్రదమైనటువంటి బాధ్యతల్లో ఉండి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంబేద్కర్ అనేది ఒక ప్యాషన్ అయిపోయింది. మరి దానికి బదులు మరి ఒక దేవుణ్ణి మరి తలుచుకుంటే స్వర్గానికన్నా పోతారని చెప్పేసి అంబేద్కర్ని అవమానపరుస్తూ మాట్లాడడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ మరి నిరసనలకు పిలుపునిచ్చిందని తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే నల్లగొండ జిల్లా కమిటీ పక్షాన మరి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా అమిత్ షా గారు ఈ దేశ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నల్లగొండ జిల్లా కమిటీ పక్షాన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా మరి అమిత్ షా గారి మీద కేసు పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ ఈ అవకాశానికి జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిన్న పార్లమెంటు సాక్షిగా ఏదైతే అమిత్ షా గారు అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మిత్రులారా, ఈ దేశంలో 33.5 కోట్ల దేవతలు ఉన్నారు, కానీ ఏ దేవత ఏ దేవుడు కూడా ఈ బహుజనుల సంఖ్యలు తెరవలేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బహుజనులను తమ విముక్తి నుంచి విడిపించిన మహాదేవుడు కాబట్టి అటువంటి దేవుడిని ఈరోజు కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు అనుచితమైన వ్యాఖ్యానాలు చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. తక్షణమే అమిత్ షా గారు మీరు ఈ యొక్క బహుజనులకు ఈ దేశ ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తక్షణమే ఆయన మీద ఈరోజు అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడానికి మేము తీర్మానం చేసుకోవడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో బహుజనులందరూ కూడా ఈ యొక్క మనువాదుల కుట్రలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వడం జరుగుతుంది. అక్క మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నిన్న జరిగినటువంటి పార్లమెంటు సభలో నిండు సభలో అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి ఒక ప్రధానమైనటువంటి బాధ్యతలలో ఉండి ఒక ప్రపంచ ఖ్యాతిని అంబేద్కర్ గారిని విమర్శించడం, ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి విమర్శించడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి దేశవ్యాప్తంగా 140 కోట్ల జనాభాను విమర్శించారని చెప్పేసి నేను ముక్తకంఠంతో తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక రాష్ట్రంలో హోంమంత్రిగా ఉన్నటువంటి ఆ రాష్ట్రం నుంచే బహిష్కరించినటువంటి క్యాండిడేట్ అంబేద్కర్ గారి విలువ ఏం తెలుసు అని చెప్పేసి మరోసారి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ప్రపంచంలో అమెరికా లాంటి దేశాలు అంబేద్కర్ గారు పుట్టినరోజున సెలవు ప్రకటించారని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. అలాంటి వ్యక్తి మహానుభావుని 3 కొడుకులను ఒక బిడ్డని త్యాగం చేసి భారత రాజ్యాంగానికే ఆయన జీవితాన్ని అంకితం చేసి తన రక్తపు చుక్కలతోటి భారత రాజ్యాంగం లిఖించినటువంటి సందర్భాన్ని ఆయన విజ్ఞతను మర్చిపోయారని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటాను. జై భీమ్,